నిన్న మనం చూసాం కదా సాయిధరం తేజ్ గారు ఒక ఒక ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని అలాగే కొంతమందిని ట్యాగ్ చేస్తూ ఒక వీడియో అయితే పెట్టారు. దాంట్లో ముఖ్యంగా యూట్యూబర్స్ బుర్రలో బూతు పురుగు, తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్య మాటలు, దేశవ్యాప్తంగా దుమ్మిపోస్తున్న నెటిజన్లు. అతడు ఒక యూట్యూబర్. నిన్న మనం చూసాం యాక్చువల్గా కొంతమంది యూట్యూబర్స్ మాట్లాడుకుంటూ ఒక తండ్రి కూతుర్ల మధ్య జరిగేటువంటి కొన్ని సన్నివేశాలని చాలా దరిద్రంగా, ఎవరు ఎప్పుడు వినకూడనటువంటి దరిద్రంగా, అసలు చిన్న పిల్ల గురించి తండ్రి మాట్లాడినా లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళను అసలు ఎలా మాట్లాడాలనిపిస్తుందో కూడా తెలియదు. ముఖ్యంగా అతను ఒక యూట్యూబర్ స్నేహితుడితో కలిసి చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రి కూతుర్ల బంధంపై విచక్షణ మరిచి మాట్లాడుతూ అమెరికాలో ఉంటున్న ప్రణీత్ హనుమంతు ఒక వీడియోలో తండ్రి కుమార్తె బంధంపై అశ్లీలం ధ్వనించేలా మిత్రుడితో చాటింగ్ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిధరం తేజ్ ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కోరారు. మరికొందరికి ట్యాగ్ చేస్తూ దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తాజాగా చేపట్టినటువంటి నిందితులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరు హనుమంతు అమెరికాలో ఉన్నట్లుగా నిర్ధారించారు. పిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని పోలీసులు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, సామాన్యులు కూడా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తున్నారు. వారి అసభ్యకర మాటలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటువంటి వారిని క్షమించి వదిలేస్తే మరికొందరు రెచ్చిపోయే ప్రమాదం ఉందని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా దారుణ వ్యాఖ్యలు చేసినటువంటి ప్రణీత్ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు. ముందు ఎందుకు మాట్లాడడం అంటే నీలో దాని తాలూకా భావజాలం అయితే ఉందిగా, ఆ ఆలోచనలు అయితే నీకు కలిగాయిగా. ఒక చిన్న పిల్ల పట్ల నువ్వు చూపించినటువంటి ఆ మాటలు నీకు ఎలా అనిపించగలిగాయి? అసలు నీకు ఉన్నటువంటి ఆ సంస్కారం ఏంటి? నువ్వు బ్రతుకుతున్నది ఎక్కడ సమాజంలో బ్రతుకుతున్నావు? అసలు రేపొద్దున నువ్వు బయటికి తిరగలుగుతావా? ప్రణీత్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి హనుమంతు, వీళ్ళందరూ కావచ్చు. హనుమంత్ ఎక్కడో అమెరికాలో ఉన్నాడని చెప్తున్నాడు. ఇండియాకి రాడా? ఇండియాలో వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? వాళ్ళ పిల్లలు కానీ ఇంకొకళ్ళు కానీ ఉండరా? వాళ్ళ తల్లిదండ్రులు తిట్టరా? డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని మాత్రం ఉపేక్షించకూడదు. డెఫినెట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఇంకొక ఎవడైనా సరే మాట్లాడాలి అంటే భయపడే విధంగా వీళ్ళకి శిక్ష పడితేనే మంచిది. అది కూడా ఇప్పుడే తీసుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్లోనే వీళ్ళని కట్టడి చేస్తే, ఇలాంటి వాళ్ళని కట్టడి చేస్తే రేపు ఇంకొకటి బయటికి రాకుండా ఉంటాడు అనేది అనిపిస్తుంది.